తూర్పు గోదావరి జిల్లాలో నిడదవోలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ విస్తృత ప్రచారం నిర్వహించారు. పెరవల్లి మండలం తీపర్రులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. భారీ గజమాలలు, హారతులతో ఘన స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో చూసి వైసీపీ నేతలకు వెన్నులో వణుకు పడుతుందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి దుర్గేష్ అన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు నిధులు సేకరించడం వెన్నతో పెట్టిన విద్య అని, పవన్ కళ్యాణ్ సహకారంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన చేస్తారని హామీ ఇచ్చారు. ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఇవాళ సమాజంలో ఎన్ని వర్గాల వారు ఉంటే అందరికీ సాటిస్ఫై చేసే విధంగా ఆ మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోను చూసి బెంబేలెత్తిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ సాధ్యమా అనేటువంటి మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళైతే 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని గుల్ల చేసేసి ఏదో బటన్ నొక్కుతున్నాం అనేటువంటి మాటతోటి రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా వెనక్కి తోసేసినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పేద ప్రజల కోసం కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు, పైన కింద కూడా డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటుంది కనుక ఖచ్చితంగా మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో ఆ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం, ఆచరణలోకి తీసుకొస్తాం, ప్రజలందరూ మద్దతుని కూడగడతాం అనేటువంటి మాటను తెలియజేస్తాం.